నమస్కారం సత్య వార్తలకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ముందుగా ముఖ్యాంశాలు. రామతీర్థం జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఎన్ఎస్పీ అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో తెదేపా వైకాపా పోటాపోటీ వాదనలు, పరస్పర విమర్శలు. సిపిఎం ధర్నా, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. మార్చి 26వ తేదీ నుండి జరిగే 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు డీఈఓ విజయభాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 40,540 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. జిల్లాలో 193 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 13 సమస్య కేంద్రాలు గుర్తించినట్లు తెలిపారు. దీనికోసం 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు అనుమతించమని చెప్పారు. పరీక్షలు వ్రాసే విద్యార్థులు వారి స్కూల్ యూనిఫామ్తో రాకూడదని అన్నారు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు వ్రాయాలని కోరారు. 40,540 మంది విద్యార్థులు 10th క్లాస్ పరీక్షలకు హాజరవుతున్నారు. 193 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి కోసం కలెక్టర్ గారి అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ గారి సూచనల ప్రకారం విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా సౌకర్యవంతంగా బల్లల మీద కూర్చొని పరీక్ష రాసుకునే ఏర్పాట్లు చేయటం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 13 సమస్యాత్మకమైనటువంటి సెంటర్లను గుర్తించడం జరిగింది. వాటికి కూడా సిట్టింగ్ స్క్వాడ్లు వేయటం జరిగింది. జిల్లాలో తనిఖీ బృందాలు ప్రభుత్వం 10 తనిఖీ బృందాలకు మనకు అవకాశం ఇచ్చింది. ఈ తనిఖీ బృందాలు సీనియర్ హెడ్ మాస్టర్లు, సీనియర్ ఎంఈఓలు, సీనియర్ డిప్యూటీఓలతో ఈ యొక్క స్క్వాడ్ బృందాలు కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీ చేస్తూ. ఎన్ఎస్పీ అధికారులు మళ్లీ జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ చేతిలో చివాట్లు తిన్నారు. ప్రజల సమస్యలు విస్మరిస్తూ వేలకు వేలు జీతాలు తీసుకుంటూ బోనస్గా కలెక్టర్ చేత తిట్లు తిన్నారు. రామతీర్థం జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ కి ఎన్ఎస్పీ అధికారులపై తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. జిల్లాలో సగం ప్రాంతానికి రామతీర్థం జలాశయం ద్వారా త్రాగునీటి సరఫరా చేస్తున్నాం. వేసవి వచ్చింది. జలాశయాన్ని సాగరు నీటితో నింపే విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఎన్ఎస్పీ అధికారులకు కలెక్టర్ అక్షంతలు వేశారు. రిజర్వాయర్లో తగిన నీటిని నిల్వ చేసుకోకుండా నీటి నిల్వలను క్రిందికి వదిలేస్తారా అంటూ ఎన్ఎస్పీ అధికారులపై సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఎన్ఎస్పీ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అన్ని దర్శి కానీ అన్ని రూపాడు కానీ అన్ని ఫిల్ చేసి సో మరి ఇదే మేజర్ ఉంది. ఇక్కడ నుండి ప్రాబ్లం స్టార్ట్ వచ్చేదంతా మరి దీంతో మంత్రి పీతల సుజాతపై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే రోజాను అరెస్టు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ శాసనసభలో దళిత మంత్రి పీతల సుజాతపై రోజా అసభ్య పదజాలంతో దూషిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ కనీసం వారించే ప్రయత్నం చేయలేదన్నారు. దీన్ని బట్టి దళితుల పట్ల జగన్ కు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమవుతుందన్నారు. ఈ సందర్భంగా దిష్టి బొమ్మను దహనం చేసే సమయంలో పోలీసులు అడ్డుకుని బొమ్మను లాగే ప్రయత్నం చేశారు. అంతలోనే మంటలు రేగాయి.
ఈ నేపథ్యంలో రవిచంద్ర ప్యాంటుకు నిప్పు అంటుకుని స్వల్ప గాయమైంది. ఈ నిరసన ప్రదర్శనలో ఎస్సీసీఎల్ నాయకులు కనుమూరి నారాయణ, జయదేవ్, పౌల్, కొండయ్య, సుందరయ్య, నాళం నరసింహ, రవిబాబు, రత్నకుమారి, ఎల్టీ భవానీ, అశోక్ పాల్గొన్నారు. శాసనసభ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి తను కనుసన్నలతో అసెంబ్లీలో ఏమి చేయాలి, ఏం మాట్లాడాలని శాసిస్తూ రోజారెడ్డిని రెచ్చగొట్టి ఒక మహిళని చూడకుండా ఆ మహిళని దుర్భషలాడడం, ఇది జగన్మోహన్ రెడ్డి చూస్తూ మిన్నకుండిపోవడం దురదృష్టకరం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా శాసనసభ హుందాతనంగా నడపడానికి ప్రతిపక్షం సహకరించాలి. ఒక దళిత మంత్రిని ఆ విధంగా అవమానించినటువంటి రోజా అహంకారాన్ని మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే రోజారెడ్డిని అరెస్టు చేయాలి. దానికి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు తక్షణమే అనుమతి ఇవ్వాలి. రోజారెడ్డిని అరెస్టు చేయడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయడానికి శాసనసభ స్పీకర్ అనుమతించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీ విభాగం డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేల పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత అన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బడుగు ఇందిర, కావూరి సుశీల, సులోచన తదితరులు పాల్గొన్నారు. రోజా గారు ఆమె ఒక మహిళా ఎమ్మెల్యే, మరి మహిళలకి కూడా సరైన ప్రాధాన్యత లేకుండా చేసి ఏం మాట్లాడినా సరే అది తప్పుగా చెప్పడం అనేది తోటి మహిళ అయినటువంటి పేద సుజాత గారు తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనే దాన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఎందుకంటే మహిళ ఒక మంత్రిగా ఉంటూ తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించలేనప్పుడు ప్రశ్నించే అధికారము ప్రతిపక్షానికి ఉంది. మరి అట్లా ప్రశ్నించేటప్పుడు దాన్ని తప్పుగా చేసి వక్రీకరించి అది వక్రీకరించడం మన ఒక తప్పు. అంతేకాకుండా సమావేశాల్లో జరుగుతున్న వీడియో టేపుల్ని అక్కడ వాళ్ళ అధికార పక్షం వాళ్ళ యొక్క పార్టీ ఆఫీసుల్లో ప్రదర్శించడం అనేది మహా తప్పు. అది శ్రీకృష్ణతో పోలుస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు అసలైన దుశ్శాసన కౌగిలంటే ఎలా ఉండిద్దో అవతల ఆపోజిషన్ పార్టీని మాకు చూపిస్తున్నాడు. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ జూపుడు ప్రభాకర్ కాదు, ఇదే పార్టీలో ఉండి ఇక్కడే ఉండి మన కులాన్ని తాకట్టు పెట్టుకొని ఎన్నో పదవులు అనుభవించాడు. ఈ రోజు అవతల పార్టీకి వెళ్ళగానే మామూలు పీతల సుజాత దళితులు మహిళను గుర్తొచ్చాడు. ఇదే పార్టీలో మేము ఎందుకు ఆ రోజు గుర్తు రాలేదు? ఆ రోజు మమ్మల్ని అనగదొక్కడానికి ఎంతో ప్రయత్నం, నేను సాటి అదే దళిత సంఘాన్ని నన్ను మమ్మల్ని అనగదొక్కిన వాడు ఈ రోజు ఆ పార్టీ దళితులు గుర్తొస్తారా? అది ఎక్కడ న్యాయము? అతను దళితుడు ఇంటి సాటి దళితుడిని ఎక్కరాని వ్యక్తి. అటువంటి వాడు నక్క జిత్తులు లాంటి జూపుడు ప్రభాకర్ నమ్ముకున్న పేద సుజాత గారు కూడా చెప్తున్నాను. ఆడెప్పుడే మిమ్మల్ని ముంచిపోతాడు తప్పించి మేము పైకి తెలిసి సమస్య ఉండదు. అతలాంటి మహారాణి కాకుండా విభజనకు అతను అంతకుముందు వ్యతిరేకనని చెప్పి ఈ రోజు అతను విభజనకి అనుకూలమైన పార్టీకి వెళ్ళి హనుమంతుని శక్తి అపారమైనదని శ్రీ అష్టలక్ష్మీ పీఠ వ్యవస్థాపకాచార్యులు శ్రీ గోవింద చరణ మంజీర పీతాంబర రఘునాథాచార్య స్వామి అన్నారు. తాతాలక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపంలో జరుగుతున్న 10వ శ్రీ అష్టలక్ష్మి యాగంలో ఆయన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో యాగంలో పాల్గొంటున్నారు. మార్చి 3వ తేదీ వరకు జరిగే ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా రఘునాథాచార్య కోరారు. मुकमाहि जलदिलांग गई अचर जनाहि
दुर्गम काज जगत की जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे हो तनु आज्ञा बिनु पैसारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारु काम पई तीनों लोकांकति काम पई भूत पिशाच निकट नहीं आवई महावीर जप नाम सुनावई नासई रोग हरई सब पीरा जपत निरंतन हनुमत वीरा संकट से हनुमवचन ध्यान जुलावई सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई రాష్ట్ర ప్రభుత్వం చేత కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న ప్రకాశం జిల్లా ప్రముఖ రచయిత్రి కొలకలూరి స్వరూపారాణిని ప్రకాశం జిల్లా కవయిత్రుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మహిళా అభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి అరుణ, కవయిత్రుల వేదిక అధ్యక్షురాలు పి రాజ్యలక్ష్మి, సూర్యకుమారి, సింహాద్రి, జ్యోతిర్మయి, నాళం నరసమ్మ, ఝాన్సీ దుర్గా, కామేశ్వరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంజయ్య రోడ్లోని శ్రీనివాస న్యూరో హాస్పిటల్లో ఈ నెల 26న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. శిబిరంలో న్యూరో ఫిట్స్ మరియు తలనొప్పి వ్యాధులకు ఉచిత వైద్యం అందించి మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. జిల్లాలోని 10,000 ఎకరాలలో వివిధ పంటల ద్వారా స్థూల ఉత్పత్తిని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తెలియజేశారు. సిపిఓ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థూల ఉత్పత్తిని పెంపొందించేందుకు అనువైన రంగాలను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించారు. 2,000 ఎకరాలలో ఉద్యానవన పంటలు, 5,000 ఎకరాలలో వాణిజ్య పంటలు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మరో 2,000 ఎకరాలలో వివిధ రకాల పంటలను సాగు చేయాలని ఆదేశించారు. సిపిఓ మూర్తి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రజనీకుమారి, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఉద్యానవన శాఖ అధికారిని జన్నమ్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Approximately you identified 30,000 hectares. Now is the minimum thing to your suggestion. Here and there, if you మనలో మనం ఆధ్వర్యంలో మంగళవారం వచ్చే వికలాంగులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మారం శ్రీనివాసరెడ్డి, సివి రెడ్డి, రామకృష్ణ శర్మ, హరిప్రసాద్, చెంచయ్య, ఖాసిం, పల్నాటి నాగేశ్వరరావు, వీరాంజనేయులు, త్రినాథ్, జలీల్, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొన్ని సామాజిక సేవలు చేయాలనేది ముందుకొచ్చాము. ఈ ముందుకు వచ్చేటువంటి క్రమంలో ప్రతి మంగళవారం రోజు కూడా ఈ యొక్క సదరన్ క్యాంపుకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల దగ్గర నుంచి కూడా సర్టిఫికెట్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మేము చాలా రెగ్యులర్గా మా ఉద్యోగాలు చేసే సందర్భంలో ఇక్కడికి వచ్చేటువంటి వికలాంగులు గుక్కడు మంచినీళ్ళు కూడా దొరక్క వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నామండి ఈ కార్యక్రమం. ఈ రోజు సంవత్సరాది అయిన తర్వాత చేయాలనుకున్నాము, చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి మానవతావాదులు అందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా మనలో మనం కేవలం ఈ మంగళవారం ఇక్కడ అన్నదానానికే పరిమితం కాకుండా ప్రతి గురువారం రిమ్స్ మెడికల్ కాలేజీలో ఒక్కొక్క వార్డులో రోగుల ఒంగోలు పట్టణ ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు మేకల నరసింహారావు తెలియజేశారు. నందమూరి అభిమానులందరూ ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. వసంత నవరాత్రుల్లో భాగంగా సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీ శారద సంగీత సాహిత్య సభ ఆధ్వర్యంలో గాత్ర కచేరీ నిర్వహించారు. కచేరీలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు నిహాల్, అఖిల్ పాల్గొని తమ గాత్రంతో అలరించారు. కార్యక్రమంలో సాహిత్య సభ అధ్యక్షురాలు శారదాంబ, సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల పేద ప్రజలపై 1000 కోట్ల భారం పడుతుందని అన్నారు. సాగర్ హోటల్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి రమేష్, దామా శ్రీనివాసులు, బి వెంకట్రావు, ఏ శ్రీనివాసులు, ఆర్ శ్రీనివాసరావు, భక్తసింగ్ రాజు, డి వెంకట సుబ్బయ్య, టి భక్తసింగ్ రాజు, కె రమాదేవి, సిహెచ్ రమాదేవి, పి రాంబాబు, రఘురాం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఉపసంహరించాలి మించిన కరెంటు ఛార్జీలను వ్యతిరేకించండి. కరెంటు ఛార్జీలు మించిన ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించండి. కరెంటు ఛార్జీలు మించిన ప్రజా వ్యతిరేక చర్యలను విద్యుత్ చట్టం ప్రకారం విద్యుత్ రంగ సంస్థ నష్టాల్లో ఉంటే ఆ నష్టాలకి వినియోగదారులే బాధ్యత వహించాలనేది 95 చట్టంలో యొక్క సారాంశం. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నట్టుగా చెప్పి వాళ్ళ నిర్వహణ లోపాలని లోటుని పూడ్చుకోవడం కోసం వేసవిలో త్రాగునీటి ఎద్దడిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కృష్ణారావు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఏ గ్రామంలో నీటి సమస్య ఉత్పన్నమైనా వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేసే సమయంలో త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని అన్నారు. జిల్లాలో కొత్తగా ఇసుక రీచులను గుర్తించి ఇసుక నిల్వలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. In that they have kept even revenue loss. No, actually, you can combine the issue, bring revenue on board. Administrative work versus quasi-judicial work versus judicial work. ప్రకాశం జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన కరువు బృందం పర్యటిస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం తెలియజేశారు. గత ఏడాది ఖరీఫ్లో జరిగిన నష్టాలను ఈ కరువు బృందం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. వార్తలలో చిన్న విరామం. వార్తలకు తిరిగి స్వాగతం. వైద్య విద్యార్థులకు వైద్య విధానంలో నేర్పించవలసిన ప్రాథమిక అంశాలపై ఒంగోలు రిమ్స్లో 2 రోజుల పాటు నిర్వహించే వర్క్షాప్ను రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్య ప్రారంభించారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 25 నుంచి 27 వరకు మార్చి 2015 బేసిక్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మీద కోర్సు జరుగుతుంది. ఇది 3 days ఉంటుంది. పొద్దున 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు టీచింగ్ మెథడ్స్, స్టూడెంట్స్కి టీచింగ్ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా స్టూడెంట్స్ని బాగా చూసుకోవాలా, వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలని చెప్పని ఉద్దేశంతో 3 days ట్రైనింగ్ జరుగుతుంది. దానికి రామిరెడ్డి గారని చెప్పని ఆంధ్ర మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ సైకాట్రీని ఇక్కడ కోఆర్డినేటర్గా నియమించారు. ఇదంతా కూడా చాలా మంచిది. ఇది ఎంసీఐ కూడా చాలా అవసరం. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు ముందుగా రిమ్స్ ఒంగోల్ డైరెక్టర్ డాక్టర్ అంజయ్ గారికి కృతజ్ఞతలు. ఒక ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటారు. అంటే తాను విద్యార్థి కంటే ఎక్కువగా చదువుకొని తను చెప్పే విషయాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా విద్యార్థిని ప్రభావితమైన విద్యా అర్హతలు కలిగేవాడిగా చేస్తాడు. కాబట్టి అప్పుడప్పుడు ఒక బూస్టర్ డోస్ లాగా ఉపాధ్యాయులకు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగడం ద్వారా తమ వృత్తిలో తమ బ్రాంచ్లో కూడా వారు ఈనాటి ఆధునికమైన పురోభివృద్ధిని అర్థం చేసుకుని దాన్ని విద్యార్థులకు అందజేసేందుకు ఉపయోగపడుతుంది. వసంత నవరాత్రులను నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దామోదర్ పబ్లిక్ స్కూల్ చిన్నారులు, సిద్ధు డాన్స్ అకాడమీ విద్యార్థులు తమ నృత్యాలతో అలరించారు. కార్యక్రమాన్ని అభివృద్ధి కమిటీ ప్రతినిధి గోపాల్ రెడ్డి, ఇతర సభ్యులు పర్యవేక్షించారు. चंद्र
రోటరీ క్లబ్ సహకారంతో నగరపాలక సంస్థకు చెందిన 5 పాఠశాలల్లో ఈ లెర్నింగ్ తరగతులను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్రారంభించారు. రోటరీ క్లబ్ సభ్యులు వడ్లమణి రవి, తిరుపతి స్వామి, హరికృష్ణ, అంజలి శ్రీనివాసరావు, ఒంగోలు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం నిస్వార్థ సేవ. పోలియో నివారణ కోసం సుమారుగా 1000 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టిన ఏకైక సంస్థ. పోలియో నివారణ కోసం యుద్ధం చేస్తూ ప్రభుత్వాలన్నింటినీ ఒక సంఘటిత శక్తి కింద ఒక త్రాటిపైకి తీసుకొచ్చి 1985 నుంచి నిర్విఘ్నంగా పనిచేస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. మన దేశంలో 3 సంవత్సరాల నుంచి పోలియో అంటే మీకు తెలుసా? ఎవరికైనా పిల్లలకి అంతా ఈ సేవ, ఈ క్లాస్ రూమ్ అన్ని కొడుకులంతా కూడా ఎలక్ట్రానిక్ ద్వారా, అంటే క్లాస్ రూమ్లు అన్ని వెళ్ళిపోయి స్మార్ట్ క్లాస్ రూమ్ వస్తున్నాయి. అంతా కూడా మనం స్మార్ట్ గా ఉన్నాం కదా, మన ఎక్కడ ఉండాలి? మనం స్మార్ట్ గా ఉండాలి, అందంగా ఉండాలి, ఎక్సలెంట్ గా ఉండాలి. అంతేనా? మనం స్మార్ట్ గా ఉంటాం కాదు, మన క్లాస్ రూమ్ స్మార్ట్ గా ఉండాలి, మన యొక్క లెసన్స్ పాఠాలు కూడా స్మార్ట్ గా ఉండాలి. కాబట్టి అటువంటి సగర ఉప్పర్లను బీసీలలో చేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదరపోయిన ఏడుకొండలు డిమాండ్ చేశారు. ఒంగోలు R&B విశ్రాంతి గృహంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు జూటూరి శ్రీనివాసరావు, కార్యదర్శి ఇమ్మడి వెంకట్రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటకృష్ణారావు, రెడ్డి పరమేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురంలో ప్రారంభించినటువంటి పాదయాత్ర దగ్గర నుంచి కూడా ఆయన తిరిగినటువంటి అన్ని జిల్లాల్లో కూడా సగర్లో మరి ఆయనకి బ్రహ్మరథం పట్టడం, ఆ రకంగా మరి ఆయనకి మన సగర కులం మీద ఒక అవగాహన రావటం. ఇవాళ సగర్లంటే ఇవాళ ఏదో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా కూడా విద్యాపరంగా కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నప్పటికి కూడా మరి వాస్తవంగా ఒకప్పుడు ఈ భూమండలాన్ని వెళ్ళినటువంటి సగర వంశ క్షత్రియులే ఇవాళ ఈ సగర్లో ఉప్పర్లో అని చెప్పేసి అనేటువంటి వాస్తవం ఇవాళ చరిత్రకారులు అట్లానే పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ LICలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడం హేయమైన చర్య అని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజల భద్రతకు LIC భరోసా ఇస్తుందని, ప్రజల సొమ్ముకు ప్రభుత్వ హామీ ఉన్నందున ప్రజలందరూ LICలోనే తమ పాలసీలు చేసుకోవాలని కోరారు. దీనికి సంబంధించిన కరపత్రాలను నగరంలో పంచిపెట్టారు. కార్యక్రమంలో CITU నాయకులు జి శ్రీనివాసరావు, డెవలప్మెంట్ ఆఫీసర్ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంటే గత దశాబ్ద కాలంగా మేము UPA ప్రభుత్వం కానీ NDA ప్రభుత్వం కానీ బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులని ఇబ్బంది పెంచుతా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే విదేశీ పెట్టుబడుల వలన ఈ దేశంలోకి టెక్నాలజీ కొత్తగా రాదు, ఉపాధి కూడా పెద్దగా పెరగదు. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పైపెచ్చు ప్రజల పొదుపు విదేశీ సంస్థల చేతిలోకి వెళ్ళి ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి అదేవిధంగా దేశాభివృద్ధి కూడా విదేశీ పెట్టుబడులు ఏమాత్రం ఉపయోగపడవు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నాం. అయితే ప్రభుత్వం వీటన్నింటి ఖాతరు చేయకుండా మొన్న పార్లమెంట్లో ఇన్సూరెన్స్ బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది. దీనివలన భవిష్యత్తులో ప్రజలు వాళ్ళ పొదుపు కూడా ప్రమాదంలో పడి. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ వ్యక్తిగత పనులపై ఏప్రిల్ 8వ తేదీ వరకు సెలవు పెట్టారు. బుధవారం నుంచి AJC ఐ ప్రకాష్ కుమార్ ఇన్ఛార్జి జేసీగా వ్యవహరిస్తారు. మద్దిపాడు మండలం మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట వేస్తున్నట్లు ఈవో మల్లవరపు నాగయ్య తెలిపారు. కొబ్బరికాయలు అమ్ముకునే షాపు, కొబ్బరి చిప్పలు సేకరణ, తిరుబండారాల షాపు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు వేలం వేస్తున్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు 5,000 రూపాయలు చెల్లించి వేలంలో పాల్గొనవలసిందిగా మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో నాగయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామతీర్థం జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, NSP అధికారులపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యే రోజా వ్యవహారంలో తెదేపా వైకాపా పోటాపోటీ వాదనలు, పరస్పర విమర్శలు. CPM ధర్నా, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. సత్యవార్తలలో నేటి మాట. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం అయితే మంచి భావనలను ఎక్కడున్నా స్వీకరించడం ఔన్నత్యం.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.